హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఏఎస్ ప్లాంట్స్. ఈ వీడియోలో చూపించే ప్లాంట్స్ అన్ని ప్రీమియం లుక్ ఇచ్చే ప్లాంట్స్. మీ హోమ్కి కానీ ఏ ప్లేస్లో ప్లాంటేషన్ చేసినా మంచి ప్రీమియం లుక్ క్రియేట్ చేస్తాయి ఇవి. వీడియో ఎండింగ్లో ఇండోర్ ప్లాంట్స్ కూడా ఉంటాయి, మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి. ఈ ప్లాంట్స్ని పోడోకార్పస్ లేదా బుద్ధిస్ట్ ఫైన్ అని పిలుస్తారు. ఎవర్ గ్రీన్ ఆర్నమెంటల్ సబ్ ట్రీగా కూడా మనం పెంచుకోవచ్చు. లీవ్స్ సన్నని లాంగ్ నీడిల్ లైక్ లీవ్స్ గా డీప్ గ్రీన్ కలర్ లో కాంపౌండ్ వాల్ దగ్గర నేచురల్ గ్రీన్ బౌండరీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇవి ఎక్కువగా విల్లా ఎంట్రన్స్, పాత్వే బోర్డర్స్, టాప్ ఏరియా షేపింగ్ కి ప్రీమియం ప్రాజెక్టుల్లో ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇవి సఫ్లెరా ప్లాంట్స్, అంబరెల్లా ప్లాంట్ అని కూడా పిలుస్తారు. ఆ బిగ్ సైజ్ పక్కన ఉన్న ప్లాంట్స్ అన్ని కూడా సఫ్లెరా ప్లాంట్సే. ఇందులో 2 వెరైటీస్ ఉంటాయి, ఒకటి వెరిగేటెడ్ వెరైటీస్, ఒకటి గ్రీన్ వెరైటీ. ఇప్పుడు మీరు చూస్తుంది వెరిగేటెడ్ వెరైటీ. గ్రీన్ వెరైటీ కూడా చూపిస్తాను మీకు. ఇండోర్ అవుట్డోర్ రెండింటిగా సూటబుల్ అయిన ప్లాంట్ ఇది. ఎక్కువగా ఇండోర్లో అయితేనే ప్రిఫర్ చేస్తారు ఈ ప్లాంట్ని. లీవ్స్ చాలా స్మూత్గా అండ్ గ్లాసీగా అంబ్రెల్లా షేప్లో ఉంటాయి. లీవ్స్ బ్రైట్ ఇండోర్ లైటింగ్లో చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఇవి సఫ్లెరాలో గ్రీన్ వెరైటీ. పాట్లో అయితే 3 to 5 feet, సాయిల్లో వేసుకుంటే 8 to 10 feet హైట్ వరకు గ్రో అవుతుంది. రెగ్యులర్గా ప్రూనింగ్ చేసుకుంటే బుస్సీగా కూడా పెరుగుతుంది. ఈ ప్లాంట్స్ ని ఆల్పినా జెరుంబెట్ సల్జింజర్ ప్లాంట్ అని కూడా పిలుస్తారు. ఇందులో కూడా 2 వెరైటీస్ ఉంటాయి, వెరిగేటెడ్, గ్రీన్. ఇప్పుడు మీరు చూస్తుంది వెరిగేటెడ్ ప్లాంట్స్. సాయిల్లో ప్లాంటేషన్ చేసుకుంటే బుస్సీగా మంచి ట్రాపికల్ వైబ్ క్రియేట్ చేస్తుంది. ఇది పార్షియల్ షేడ్ ఉండాలి ఈ ప్లాంట్ కి. లీవ్స్ పొడవుగా ఎల్లో అండ్ గ్రీన్ స్ట్రిప్స్ తో చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఫ్లవర్స్ కూడా వస్తాయి. ఇవన్నీ కెమిలియా ప్లాంట్స్, ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ ప్లాంట్స్. ఇవి రోజ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, అలాగ ఉంటాయి రెడ్ కలర్ లో. ఇవి డార్క్ గ్రీన్ లీవ్స్ మిడిల్ లో ఈ ఫ్లవర్ బ్లూమ్ అవుతే ఆ ప్లేస్ కి మంచి రాయల్ లుక్ వస్తుంది. ఇవి ఇంపోర్టెడ్ ప్లాంట్స్. రెడ్ అండ్ పింక్ కలర్స్ తో ఫ్లవర్స్ ఉంటాయి. పార్షియల్ షేడ్ బెస్ట్. ఈ ప్లాంట్స్ ని ఫైకస్ లరాటా ఫిడిల్లీ ఫిగ్ అని పిలుస్తారు. లగ్జరీ విల్లా ఇంటీరియర్ లో, హోటల్ లాబీస్ లో, ప్రీమియం ఆఫీసుల్లో ఎక్కువగా యూజ్ చేసే ప్లాంట్ ఇది. ప్రీమియం పాట్లు ఈ ప్లాంట్ ని ప్లాంటేషన్ చేసుకుని లివింగ్ రూమ్, బెడ్రూమ్ కార్నర్స్ లో అరేంజ్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అండ్ ఎయిర్ పొల్యూషన్ కూడా కంట్రోల్ చేస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్ లో షేర్ చేయండి. ఈ ప్లాంట్స్ ని సెర్బెరా ఓడల్లం పాంగ్ పాంగ్ అని పిలుస్తారు. ఆర్నమెంటల్ ఫ్లవరింగ్ వెరైటీ. ఇవి హోమ్ దగ్గర అయితే సూటబుల్ కావు. ఇవి టెంపుల్స్ లో ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇవి యూజేనియాలు ఆర్నమెంటల్ ప్లాంట్. ఇది వాల్ బౌండరీస్ ఉంటాయి కదా, దాని పక్కన ఇవి ప్లాంటేషన్ చేసుకుంటారు ఎక్కువగా. పింక్ అండ్ రెడ్డిష్ కలర్స్ తో లీవ్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. ఇవి ఫైకస్ లో ఇది ఒక వెరైటీ. వీటిని స్టార్ లైట్ అని పిలుస్తారు. ఇవి ఎక్కువగా ఎంట్రన్స్ లో యూజ్ చేస్తారు. రెస్టారెంట్, హోమ్, కమర్షియల్ షాప్స్ ఉంటాయి కదా, అక్కడ ఎంట్రన్సెస్ లో ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇవి క్యాలాథియా లుటియా ప్లాంట్స్. ఇవి ట్రాపికల్ లుక్ కావాలనుకునే వాళ్ళు ఇవి ఎక్కువగా ప్లాంటేషన్ చేసుకుంటారు. బౌండరీ వాల్స్ ఉంటాయి కదా, సరౌండింగ్ కార్నర్స్ లోనే లేకపోతే లైన్ గా ఇవి ప్లాంటేషన్ చేసుకుంటారు. మీకు ఏమైనా హోమ్ గార్డెన్ ప్లాంట్ రిక్వైర్మెంట్స్ ఉంటే ప్లీజ్ రీచ్ అవుట్ అస్. స్క్రీన్ పై అండ్ డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది. ఇవన్నీ స్నేక్ ప్లాంట్స్, ఇండోర్ ప్లాంట్స్. ఇవన్నీ లో మెయింటెనెన్స్ అండ్ ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్ అంటే అందరికి గుర్తు వచ్చేది ఇదే. నాసా రికమెండేషన్ చేసిన ప్లాంట్స్ ఇవి. ఆక్సిజన్ ఎక్కువగా రిలీజ్ చేస్తాయి ఇవి. బిజీ లైఫ్ స్టైల్ ఉన్న వారికి ఇది పెర్ఫెక్ట్ ప్లాంట్. కొన్ని ప్లాంట్స్ నైట్ టైమ్ ఆక్సిజన్ రిలీజ్ చేయవు, కానీ ఈ ప్లాంట్ 24 hours ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. ఇవి మానిస్టెరా ఇండోర్ ప్లాంట్. లీవ్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. అవే వీటికి స్పెషల్ స్ప్లిట్ అయి ఉంటాయి. ఇది ఫిలోడెండ్రన్ లో ఒక వెరైటీ, జనుడు అని పిలుస్తారు. ఫిలోడెండ్రన్ లో ఇంకొక 2 వెరైటీస్ చూపిస్తున్నాను. ఇది బ్లాక్ కారిడెల్ అంటారు. ఇంకొక వెరైటీని ప్రిన్స్ ఆఫ్ ఆరెంజ్ అని పిలుస్తారు. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్సే. షేడ్ ఉన్న ప్లేస్ లో కూడా చాలా బాగా గ్రో అవుతాయి ఇవి. మరిన్ని ప్లాంట్స్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఏఎస్ ప్లాంట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.